హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సతీభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సంధ్యని అడ్డుగా పెట్టుకొని నాటకం ఆడుతున్న మహదేవయ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పోలీసులు రాగానే సంధ్య, చూశారా ఎస్ఐ గారు, నేను మీకు ముందుగానే కంప్లైంట్ ఇచ్చాను కదా, వీళ్ళే కావాలని నన్ను బలవంతంగా నా భర్త నుండి వేరుగా తీసుకెళ్ళిపోతున్నారు. మీరే నాకు న్యాయం చేయాలి. నన్ను నా భర్తని మీరే కలపాలి. మేమిద్దరం కలిసి ఉండేలాగా మీరే చూడాలి అని అంటుంది. అప్పుడు సత్య, ఎస్ఐ గారు, అదేదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది, మీరు దాని మాటలేమి పట్టించుకోకండి, మీరు వెళ్ళండి అని అంటుంది. అప్పుడు సంధ్య, ఎవరు చిన్నపిల్లక్క? నేను ఇప్పుడు మేజర్ని. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరితో నేను కలిసి ఉండాలో నేను డిసైడ్ చేసుకోగలను. ఆ హక్కు నాకు ఉంది కూడా. మీరు నా హక్కుల్ని బలవంతంగా మీ చేతుల్లోకి లాక్కోవాలని చూస్తున్నారు. ఎస్ఐ గారు, ఇంకా చూస్తున్నారేంటి? మీరే నాకు న్యాయం చేయాలి అని అంటుంది. అప్పుడు ఎస్ఐ, చూడండమ్మా, ఆ అమ్మాయి ఇప్పుడు మేజర్. ఆ అమ్మాయి చెప్పినట్లుగానే ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో కలిసి ఉండాలనేది తన ఇష్టం. ఇలా మీరు ఆ అమ్మాయిని బలవంతంగా తన భర్త నుండి తీసుకెళ్ళిపోతే దౌర్జన్యం చేస్తున్నారని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినట్లుగా మీ అందరినీ అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది అని అంటారు. అప్పుడు మహదేవయ్య, ఏంది ఎస్ఐ, ఎవరింటికి వచ్చినావు అనుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు ఎస్ఐ గారు, మహదేవయ్య గారు, మీ ఇంటికి వచ్చానని నేను ఇలా మాట్లాడుతున్నాను, లేకపోతే ఈ అమ్మాయిని వీళ్ళు దౌర్జన్యంగా లాక్కెళ్తున్నందుకు వీళ్ళని ఎప్పుడో జీపెక్కించి సెల్లో పడేసేవాడిని అని అంటాడు. అప్పుడు మహదేవయ్య, ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం, బయటికి వెళ్తే మా పరువు పోతుంది, ఇది అసలే ఎలక్షన్ల టైం, మీరు వెళ్ళండి, మా ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటాం అని అంటాడు. అప్పుడు పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మహదేవయ్య, జరిగిందేదో జరిగిపోయింది, వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోయింది కదా, ఇంకా వాళ్ళిద్దరిని విడదీసే హక్కు మన ఎవరికీ లేదు. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండ్రి, మీ బిడ్డని ఇక్కడ మాకు అప్పచెప్పి ధైర్యంగా ఇంటికి వెళ్ళుర్రి అని అంటాడు. అప్పుడు విశ్వనాథ్, ధైర్యంగా ఇంటికి వెళ్ళండి అని అలా ఎలా చెప్తున్నారు బావగారు అని అంటాడు. అప్పుడు మహదేవయ్య, మనం ఇట్లా గొడవ పడుతూ ఉంటే లొల్లి పెద్దది అవుడు తప్పితే ఇంకా జరిగేదేమీ ఉండదు. సంధ్య సంజయ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. పెద్దలుగా మనం వాళ్ళ పెళ్లిని అంగీకరించి పెద్ద మనసుతో వాళ్ళని దీవించడు తప్ప ఇక మనం చేసేదేమీ లేదు. భైరవి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అని అంటాడు. అప్పుడు భైరవి, అది కాదయ్యా అని అంటుంది. అప్పుడు మహదేవయ్య, చెప్పినాను కదా, అమ్మాయిని లోపలికి తీసుకుపో అని అంటాడు. అప్పుడు విశ్వనాథ్, నేను దీనికి అస్సలు అంగీకరించను, నా కూతురు ఈ ఇంట్లో ఉండడానికి నేను అస్సలు ఊరుకోను, ఒప్పుకోను కూడా అని అంటాడు. అప్పుడు మహదేవయ్య, మీరు ఒప్పుకోకపోతే మీ కూతురు మీ మీద కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీరు వెళ్ళి జైల్లో ఉండాల్సి ఉంటుంది, గవన్నీ మనకెందుకు చెప్పుర్రి, ప్రశాంతంగా ఇంటికెళ్ళు పంతులు అని అంటాడు. అప్పుడు సత్య పుట్టింటి కుటుంబం అంతా ఏమీ చేయలేక నిస్సహాయంగా బాధపడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు సత్య, అమ్మ, నాన్న అని పిలుస్తూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.